తిరుమల లడ్డు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, తిరుమల లడ్డు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ కొట్టివేతకు సంబంధించిన వివరాలేంటి? వ్యవహారంలో అంటే తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కలిపారు. అదే సందర్భంలో కల్తీ నెయ్యితో పాటుగా మొత్తం కల్తీ వ్యవహారం అంతా చోటు చేసుకుంది. దీనిపైన విచారణ జరుపుతున్నటువంటి సిట్టు రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను, అదే సందర్భంలో జంతువుల కళేబరాలు లేదా ఇతరత్ర వాటితో చేసినటువంటి కొవ్వు పదార్థాలు కలిసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటిని నిలువరించాలని చెప్పి మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పైన ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటికే అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత, అందరి వాదనలు విన్న తర్వాతనే సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేపడుతుందని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్నవారు జంతువుల కొవ్వు పదార్థాలు నెయ్యిలో కలిపారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు. ఏవైనా ఉంటే సిబిఐ నేతృత్వంలో జరుగుతున్నటువంటి సిట్ ముందు వివరాలు అందించాల్సిందే తప్ప సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పిటిషన్ ని కొట్టేశారు. ధన్యవాదాలు అరుణ్.